ఒక వ్యక్తి పని ఉండి బయటికి వెళ్ళాడు. వెంటనే దొంగ ఇంట్లోకి జారుకున్నాడు. అతను తన ఫోన్ తీసి మ్యాన్షన్ యొక్క వైఫై కనెక్ట్ అయ్యి చాలా సులువుగా అన్ని సెక్యూరిటీ సిస్టమ్‌ను ఆఫ్ చేశాడు. ఆ మ్యాన్షన్ ఒక జడ్జికి చెందినది. చుట్టూ ఉన్న ఖరీదైన వస్తువుల్ని చూస్తే అతను బహుశా చాలా లంచాలు తీసుకున్నాడని తెలుస్తుంది. కానీ దొంగ అవేమీ దొంగలించడానికి రాలేదు. అతను ధనవంతుడి ఇంట్లోకి ప్రవేశించి కేవలం గ్రాఫిటీ వేసి అతన్ని అవమానించడానికి మాత్రమే వచ్చాడు. కానీ అతను పనిలో ఉండగా బేస్మెంట్ నుండి ఒక శబ్దం వినిపించింది. జాక్ జాగ్రత్తగా కిందకు నడిచి అది కేవలం ఒక ఫ్యాన్ ల్యాంప్‌ను తాకడం వల్ల వచ్చిన శబ్దం అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అప్పుడు అతను కొన్ని వింత సాధనాలు మరియు కొన్ని భయంకరమైన ఫోటోలను గమనించాడు. సడన్ గా లైట్ కింద పడింది. జాక్ భయపడ్డాడు. అతను ఫోటోను తీయబోతుండగా క్యాబినెట్ కింద నుండి చిన్న వెలుగు వస్తున్నట్లు గమనించాడు. అతని దగ్గరగా వెళ్లి క్యాబినెట్ ని తెరిచినప్పుడు అతను ఒక రహస్య గదిని కనుగొన్నాడు. జాక్ పీప్ హోల్ ద్వారా లోపలికి చూశాడు. అతను భయంతో బిగుసుకుపోయాడు. కానీ జాక్ ఊపిరి పీల్చుకునే లోపే జడ్జి తిరిగి వచ్చాడు. అతనేదో తప్పు జరిగిందని గ్రహించినట్లు భావించి వెంటనే బేస్మెంట్ కు వెళ్ళాడు. కానీ అంత సాధారణంగా కనిపించింది. కేవలం ఒక లైట్ పడిపోయింది. జడ్జి దీనిని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. అతను మళ్లీ పైకి వెళ్ళినప్పుడు తన తండ్రి ఫోటో వంకరగా ఉన్నట్లు చూశాడు. జాక్ సురక్షితంగా తప్పించుకున్నాడు. కానీ అతను తప్పించుకున్న తర్వాత ఆ రహస్య గదిలో టార్చర్ వల్ల గాయాలతో ఉన్న ఆ వ్యక్తినే చూసిందే గుర్తుకొస్తుంది. బాగా ఆలోచించి జాక్ పోలీసులకు ఫోన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరు అధికారులు జడ్జి ఇంటికి వచ్చి ప్రతి గదిని తనిఖీ చేశారు. కానీ వారు బేస్మెంట్లో ప్రవేశించబోతున్నప్పుడు జడ్జి తన స్నేహితుడు పోలీస్ చీఫ్ అని పేర్కొన్నాడు. జడ్జి ఇలా చెప్పిన తర్వాత ఇద్దరు అధికారులు వెనక్కి తగ్గారు. వారు బేస్మెంట్ను త్వరగా బయట నుండే చూసి తలుపు మూసేశారు. జాక్ బయట టెన్షన్తో చూస్తున్నాడు. కొద్ది క్షణాల తర్వాత వారు బయటకు వచ్చారు. స్పష్టంగా వారు ఏమీ కనుగొనలేదు. జడ్జి వంకరగా ఉన్న చిత్రపటాన్ని చూసి మునుపటి రాత్రి ఎవరో ఇంట్లోకి వచ్చారని తెలుసుకున్నాడు. కానీ అతనికి తెలియదు ఏంటంటే జాక్ ఆ రాత్రి మళ్లీ రహస్యంగా లోపలికి వచ్చి బేస్మెంట్ క్యాబిన్లో దాక్కున్నాడు. జాక్ ఆ వ్యక్తిని స్వయంగా రక్షించాలని నిర్ణయించుకున్నాడు. జడ్జి రహస్య గదిలో ప్రవేశించినప్పుడు జాక్ నిశ్శబ్దంగా క్యాబినెట్ నుండి బయటకు వచ్చి ఒక సుత్తిని తీసుకుని గదివైపు వెళ్ళాడు. కానీ చివరికి జడ్జికి దొరికిపోయాడు.